పాలకొండలో డీఎస్ అక్రమాలకు నిరసనగా వైసీపీ ఇచ్చిన ర్యాలీ పిలుపు మేరకు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్తో పాటు వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు పాలవలస ధవళేశ్వరరావు, దుప్పాడ పాపినాయుడులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్సీ విక్రాంత్ నివాసానికి వైసీపీ శ్రేణులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, వైసీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ స్కామ్పై తమ గళాన్ని వినిపించకుండా ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగకపోతే ప్రభుత్వం నిరసన ర్యాలీలకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. డీఎస్సీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడచ్చు, ఏం మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఎవరిని కలవాలంటే కలవచ్చు, ఎవరిని కలవకూడదని కలవకూడదంటే కలవకూడదు. ఇవాళ మరి రాజ్యాంగం మరి లేదు, ఇవాళ స్వాతంత్రం మరి లేదు. ఇవాళ అంతా మంచిగా చక్కగా మీరేమో పారా కాశారు, చాలా గొప్పగా మరి ప్రభుత్వానికి మంచి పేరు తేడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా బాధాకరం. ఎందుకంటే మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేశారు, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అసలు ఎవరో పరిపాలన వస్తే ఆల్రెడీ కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. రేపు 2 రోజులు కాదు మీరు ఎవరున్నారు.